దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తమై ఒక వాక్య భాగాన్ని చదువుకొని ఉపదేశం కొనసాగించుకుందాం. రుతు గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చదువుకొని ఉపదేశం కొనసాగించుకుందాం. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండురే. ప్రియమైన పిల్లలారా, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండురే. నువ్వెక్కడ నిలిచి ఉన్నావు? ఉపదేశం యొక్క టైటిల్. ఇక్కడ మోయాబు దేశంలో నయోమి తన కుటుంబంతో కూడా వెళ్ళిన తర్వాత ఎవరో తన భర్త చనిపోయిన తర్వాత తన కుమారులను పెట్టుకుని అక్కడే నిలిచి ఉంది. ఆ ప్రాంతాన్ని ఏ విధంగా పిలుస్తాం మనం? మోయాబు దేశం. పాపకరమైన పరిస్థితులు, దేవుడుకి వ్యతిరేకమైన ప్రాంతం. ఎన్నో సందర్భాలను దృష్టి తీసుకొచ్చిన ఈ మాట. ఈ పూట నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నావు, ఎక్కడ ఉండాలి? నీకు అర్థమవుతుందా? ఏ విధమైన పరిస్థితులు అక్కడ ఎప్పుడు నిలబడి ఉందామే? బెత్లెహేము ప్రాంతం నుంచి కరువు, తాత్కాలికమైన కరువు కలిగిందని చెప్పేసి ఆ ప్రాంతం విడిచిపెట్టి పాపకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతే, మోయాబు దేశం వెళ్ళిపోతే అక్కడ తన భర్త చనిపోయాడు కొంతకాలానికి. తన కుమారులతో నిలిచి అక్కడే ఉంది. కుమారులను పెట్టుకుని నిలిచి ఉండడానికి ఎక్కడ నిలబడి ఉందామే? శ్రేష్టకరమైన పరిస్థితిని విడిచిపెట్టి తాత్కాలికమైన శ్రమను దాన్ని తట్టుకోలేని స్థితిలో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు భర్త అక్కడ చనిపోతే తన కుమారులతో కూడా అక్కడ నిలిచి ఉంటే తర్వాత ఏం జరిగింది? పిల్లలు చనిపోయారు కదా, 2 కొడుకులు చనిపోయారుగా, అవునా? మరి ఎక్కడ నిలిచి ఉండాలా? ఆ హెచ్చరిక నీకు కలిగినప్పుడు వెంటనే పరిగెత్తుకొచ్చే విధానంలో లేక అక్కడ నిలిచి ఉన్న పరిస్థితులను బట్టి, ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఏం జరుగుతుంది? నాశనం వెంటాడుతుంది. బిడ్డలారా, ఆ నాశనాన్ని తప్పించుకోవడానికి ఎక్కడ నిలబడాలి? నీ అవమానకరమైన పరిస్థితులు పోవటానికి, మేలుకరమైన పరిస్థితిని బ్రతుకుని కొనసాగించడానికి నువ్వెక్కడ నిలబడి ఉన్నావు? ఎక్కడ ఉండాలి? అక్కడ దేవునికి వ్యతిరేకమైన పరిస్థితిలో ఆ ప్రాంతంలో నిలిచి ఉన్న సందర్భాన్ని బట్టి నాశనం అంచెలంచెలుగా వెంటాడుతూ ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఉపయోగకరమైన పరిస్థితులు అక్కడ లేవు. ఎక్కడ ఉండాలి అనేది ఒక 3-4 మాటలు మీ దృష్టి తీసుకొస్తాను బిడ్డ. భక్తులు ఎక్కడ ఉండి వారి కార్యాలు చూశారో, ఎక్కడ నిలిచి ఉంటే దేవుడు వారి పక్షమున ఊహించలేని అద్భుతాలు చేశాడు. నీ అవమానకరమైన జీవితాన్ని ఒక మేలుకరంగా మార్చగలిగిన నా ప్రభు, నువ్వు నిలిచి ఉండవలసిన ప్రాంతం ఎక్కడ ఉండాలి? చాలా జాగ్రత్త బిడ్డ. పాపంలో ఉన్నావా? లేచి రావటానికి సిద్ధపడు. అబద్ధకరమైన స్థితిలో ఉన్నావా? దేవునికి హేయమైన దుశ్చర్య, వ్యతిరేకమైన స్థితిలో ఉన్నావా? అసహించుకునే ప్రభావం ఉంటుంది. దేవుడు తన ముఖము చాటేస్తే సమస్త సృష్టి ఉనికి ఆగిపోద్దంతే. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ పూట నువ్వు ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడా? ఏ స్థితిలో ఉండాలి? నీకు ఏ ఆటంకమో ఎదురవుతుందో దాన్ని ఛేదించుకుని రావటానికి బిడ్డలు గమనించండి. అక్కడ నిలిచి ఉండాల్సిన పరిస్థితి ఏంటి? ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని మత్తయి సువార్తలో చెప్తున్నాడు 11:28. మరి అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏంటి నీకు? హల్లెలూయా. వచ్చే విధానంలో ఎట్టుండాలా? ఎక్కడ నిలిచి ఉండాలా? గబ ఒక 4 మాటలు మీ దృష్టి తీసుకొస్తాను. ఆదికాండం 19వ అధ్యాయం 27వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధి నిలిచి ఉన్న చోటికి వచ్చి, 29, దేవుడు ఆ మైదానపు పట్టణంలో పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములు నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతనిని తప్పించిన. హల్లెలూయా. బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. అబ్రహాము ఎక్కడ నిలబడ్డాడు? దేవుని సన్నిధిని నిలిచి అక్కడ ప్రార్థన చేసి, 18 ప్రార్థనే కదా. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఏమని ప్రార్థన చేస్తాడు? అక్కడ లోతుంటే తను తప్పించబడటానికి దేవుణ్ణి అడిగి మరలా వచ్చి చూస్తున్న, ఎక్కడైతే ప్రార్థన చేశాడో దేవుని సన్నిధినికి వచ్చి నిలబడి ఆ ప్రాంతం వైపు చూస్తుంటే ఏం తెలుస్తుంది దానికి? స్తోత్రం చెప్పండి దేవునికి. తను ఏమని ప్రార్థన చేశాడో, దేవుని సన్నిధిన దేవునికి అప్పగించాడో, ఆ ప్రార్థన ప్రతిఫలం చూస్తున్నాడు అక్కడ నుంచున్నాయి. హల్లెలూయా.
అక్కడ దేవుని ఉగ్రతకు గురైపోతున్న ఆ ప్రాంతం నుంచి తప్పించడానికి ఎవరిని రక్షించాలని ప్రార్థన చేశాడో అది చూస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని సన్నిధిన నువ్వు విజ్ఞాపన చేసే స్థితిలో నువ్వు ఉంటే, నువ్వు అక్కడ నిలిచి ఉండి ప్రార్థన చేసే ఆత్మీయ స్థితి నువ్వు కలిగి ఉంటే, జరగబోయేది నీ ప్రార్థనకు ప్రతిఫలం కూడా నీ కంటితో నువ్వు చూస్తావు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నిలబడాల్సిన స్థానం ఎక్కడా? దుష్టుల ఆలోచన చొప్పున నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోటన కూర్చోవాలా? మరి ఎక్కడ నిలిచి ఉండాలా? ఎక్కడ నిలబడ్డాడు? ఎక్కడైతే దేవునికి విజ్ఞాపన చేశాడో, ఎక్కడైతే దేవునికి అంగీకారంగా బతకటానికి అప్పగించుకు నడుస్తున్నాడో, అదే దేవుణ్ణి కలిగి ఉన్న అబ్రహాము సర్వశక్తివంతుడైన దేవుని వైపు చూసి తన సన్నిధి నిలబడి తను చేసిన ప్రార్థన ప్రతిఫలం చూస్తున్నాడు. నువ్వు చూడగలుగుతావా? ఎక్కడ నిలబడితే చూడగలుగుతా? నువ్వు ఎక్కడ నిలిచి ఉంటే చూడగలుగుతావు? దేవుని సన్నిధిని ఆధారం చేసుకుంటేనే. నువ్వు చేస్తున్న ప్రార్థన దానికి ప్రతిఫలం నీ కంటికి కనబడాలంటే నిలబడాలి జరిగే వరకు. అందులో ఇక రాజీ లేదు. ఇది 40 రోజులు భక్తా? 40 రోజుల తర్వాత మన ఇష్టం వచ్చి చెలరైపోవటానికి కాదు కదా. సర్వశక్తివంతుడైన దేవుణ్ణి ఆధారం చేసుకుని నడుస్తున్న నీవు నీ అడుగు జాడలో ఆయనలో ఉంటే, నిలిచి ఉంటే, నువ్వు ఏది అడుగుతావో ఆయన నీ కంటికి చూపిస్తాడు. సమయం కాలం ఆయన చేతుల్లో ఉంటాయి. దాన్ని తప్పించేది ఎవడు అసలు? ఎప్పుడు నిన్ను గుణపరచాలో, ఎప్పుడు నిన్ను స్థిరపరచాలో, ఎప్పుడు నీకు స్వస్థతనివ్వాలో, ఎప్పుడు నీ కీడు నుంచి తొలగించాలో, ఎప్పుడు అవమానకరమైన పరిస్థితి నుంచి తప్పించాలో ఆయనకు అప్పగించుకుని నువ్వు నిలిచి ఉంటే, అబ్రహాము తన కంటితో చూస్తున్నాడు తన ప్రార్థనకు ప్రతిఫలం. అంతటి ఉగ్రత నుంచి తప్పించబడడానికి లోతుని ఆ నాశనములో నుంచి తప్పించగలిగిన దేవుడు. బిడ్డ, నయోమిలాగా పాపం దగ్గర ఉన్నావా? అంచెలంచెటిగా నాశనం తప్ప ఒక ప్రయోజనకరమైన బతుకు నీకు దొరకదు. అక్కడ నిలుచున్నా, ఏం చేస్తున్నా? నీ అవమానాన్ని తప్పించగలిగిన దేవుడు బిడ్డ. ఆయన యందు నిలిచి ఉంటే చాలు. ఎవడు నా యందు నిలిచి ఉండెనో వాడు ప్రతిఫలం చూస్తాడా? హల్లెలూయా. లేలయా. చేయటం వేరు బిడ్డ. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ప్రతిఫలం నువ్వు చూడకపోతే నువ్వు ఆయనలో నిలిచి లేనట్టే. సరి చేసుకో. అయిపోట నువ్వెక్కడ నిల్చున్నావో, ఏ వ్యతిరేకమైన పరిస్థితిలో ఉన్నావో, ఇంకా దేవునికి వ్యతిరేకమైన క్రియ నీలో ఏదుందో, ఎందుకంటే నీ దుఃఖాన్ని చూసి చలించిపోయే దేవునికి ఆటంక పరిస్థితి ఏది విడిచిపెట్టడమే. ఆయన కన్నీరు తన చేతితో తుడిస్తే మళ్ళా కన్నీరు వస్తుందా? బిడ్డ గమనించండి. నయోమిలాగా ఎక్కడున్నా? పాపం దగ్గర ఉన్నావా? అబ్రహాము చేసిన ప్రార్థన దేవుని సన్నిధి నిలబడి చేస్తే ప్రార్థన ప్రతిఫలం చూపించాడు దేవుడు. అలా నీ ఆత్మీయ స్థితిలో నీ కంటి ముందు పెరుగుతున్న బిడ్డలనే ఎందుకని ఒలీవ మొక్కల వరకు ఉంచడం? ఎందుకు చేయడు దేవుడు? నువ్వు నిలిచి ఉండాల్సిన స్థలం. ఇంకొక మాట చదవండి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఎవరి మాట మాట్లాడుతుంది? ఎవరు బిడ్డ? అన్నా. దైవజనుడిది ఏం మాట్లాడుతుంది? అయ్యా, నీ యొద్ద నేను దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేశానే, ఆ స్త్రీని నేనే. ఆ ప్రతిఫలాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి సేవకుడితో మాట్లాడుతుంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధిని నిలిచి తను పాటించిన విధానాన్ని బట్టి, చేసుకునే నిబంధనను బట్టి దేవుడు కార్యం చేస్తే ఆ ప్రతిఫలాన్ని తీసుకొచ్చి దేవుని ముందుంచి, నేను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ప్రభువా, సరే నేనే అని దైవజనుడితో చెప్తున్న సందర్భం అదే. ఎంత ముచ్చట బిడ్డ అదే. ఒకటి గమనించు, నువ్వు నిలిచి ఉంటే నిరంతరం ఆయన్ని ఆశ్రయించి నడుచుకున్న ప్రతి ఒక్కడు దైవీద్యమానముగా వర్ధిల్లుతాడు. విడిచిపెడితేనే, ప్రభువుకు దూరంగా ఉంటేనే వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతాయి.
అటువంటి పరిస్థితులను బట్టి, తను చేసిన ప్రార్థనకి, విజ్ఞాపనకి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆ ప్రతిఫలాన్ని, ఆ బహుమానాన్ని తీసుకెళ్లి దేవుని సన్నిధిలో ఉంచి తన బిడ్డను తీసుకెళ్ళి దైవజనుడితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మహోన్నతుడైన దేవుడు ఏం ఊరుకునే ఉంటాడా? మురిసిపోడా? ఏం చేస్తున్నాడు? చూడండి 3వ అధ్యాయం 10వ వచనం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞివయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలు, ఇంతకంటే గొప్ప ఏం కావాలి చెప్పు? తనకిచ్చిన బహుమానాన్ని దేవుని సన్నిధిలో ఉంచితే తన బిడ్డను, నేను ప్రార్థన ప్రతిఫలం నాకు ఇదేయం అని దేవునికి అక్కడ నిబంధన చేసుకునే విధానాన్ని బట్టి అక్కడ ఉంచితే, తన బిడ్డలతో, తన సంతతితో ఎవరు మాట్లాడుతున్నారు? యేసు మాట్లాడుతున్నాడు. ప్రత్యక్షమై స్తోత్రం చెబుదామనగా. హల్లెలూయా. ఆ తల్లి నిలిచి ఉన్న విధానాన్ని బట్టి మురిసిపోయిన దేవుడు తన సంతతితో మాట్లాడుతున్నాడు. ఒక ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు. ఒక రాజులను అభిషేకించే స్థాయికి తీసుకెళ్ళాడు. ఎంత గొప్పతనం బిడ్డది! ఎన్ని డబ్బులు ఇస్తే దొరుకుతుంది? ఆయన స్వరం వినాలంటే నువ్వు నిలిచి ఉండాలి కదా. నువ్వు నిలబడి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని అడిగే విధానంలో ఒక స్థిరత్వం నీకుంటే ఆయన ఎందుకండి బిడ్డ? మనం లోకంలో నిలబడతాం, పాపం దగ్గర నిలబడతాం. నయోమిని జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఎక్కడ నిలబడింది? మోయాబు దేశంలో నిలిచిపోయింది. ఒక పక్క నాశని వెంటాడుతున్న తన భర్త చనిపోయినప్పుడు ఇంతటి వ్యతిరేకత ఇంక ఎందుకు జరుగుతుంది అనే ఒక విధానంలోనికి వచ్చి పరుగుని బెత్లెహేం వస్తే తన బిడ్డలు బతికేవాళ్ళేమో. కానీ అక్కడే ఉంది. 10 సంవత్సరాలు చూసింది నెమ్మది కోసం, లేదు. బిడ్డా, హన్నా తను చేస్తున్న ప్రార్థన నిలిచి ఉండి దేవుని సన్నిధిని ఆధారం చేసుకుని, అన్నాకు డబ్బు లేదా? ఆర్థికంగా బాగా స్థిరపడినాడు అన్న ఫ్యామిలీ. అయినా క్రమము తప్పక దేవుని సన్నిధిని వెంబడించిన విధానం, స్తోత్రం చెప్పండి దేవునికి. ఆ పరిస్థితులను బట్టి సర్వోన్నతుడైన దేవుడు కలగజేసుకున్న బిడ్డతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలతో ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలంటే నువ్వు ఆధారం చేసుకోవాల్సిన దేవుని సన్నిధి. ఒక ప్రయోజనకరమైన పరిస్థితులు కీడు నుంచి మేలు వైపు నడిపించడానికి మహోన్నతుడైన దేవుడు నువ్వు నిలిచి ఉంటే ఆయన్ని బిడ్డలతో మాట్లాడతాడు, బలపరుస్తాడు. బిడ్డ ఆయన దుష్టత్వంలోనికి వెళ్ళక నా దేవుడిని ఆధారం చేసుకో. మహోన్నతుడైన నా దేవుడి బిడ్డ, నీకేం కావాలనుకుంటున్నావు అది ఇవ్వగలడు. కానీ నువ్వు ఎక్కడ నిలబడుతున్నా అదొకటే. ఈ పూట నీ జీవితాన్ని ఎక్కడ గడుపుతున్నా, ఏ వ్యతిరేకమైన పరిస్థితుల్లో నీ జీవితం ఉంది, నా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడా? నీ కార్యం చేయటానికి ఎన్నాళ్ళు బట్టి నువ్వు చేస్తున్న ప్రార్థనకు, నువ్వు చేస్తున్న విజ్ఞాపనకు దేవుడు కలగజేసుకుని ఒక కార్యం జరిగించటానికి, నీ కళ్ళకు చూపించటానికి నువ్వు నిలిచి ఉన్న ప్రాంతం దేవుని సన్నిధిని ఆధారం చేసుకుని ఉంటున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము నిలిచి ఉండి దేవుని సన్నిధిని ప్రార్థన చేస్తే తన ప్రార్థన ప్రతిఫలాన్ని దేవుడు చూపించాడు. స్తోత్రం చెప్దామని గట్టిగా. అన్న తన దేవుని సన్నిధిలో అడిగిన విధానాన్ని బట్టి, తను నిలిచి ఉన్న పరిస్థితిని బట్టి తన బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కృప కావాలి. అది నీకు కావాలి అంటే ఆయన్ని ఆధారం చేసుకోవాలా? ఆలకించి బిడ్డ, ఇంకొక సందర్భాన్ని మీ దృష్టి తీసుకొస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుగా అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగినాం. ఎన్ని గంటలకే? 12ంటికి. మధ్యాహ్నం 12ంటికి ఇంటి పని పాటలు చేసుకునే ఆడపిల్లలు ఉంటారా? ఇంటి పని పాటలు ఎప్పుడు చేస్తారు? ఉదయం వెందలకడనే, అవునా? తర్వాత సాయంత్రం. మరి మధ్యాహ్నం 12ంటికి ఎందుకు వెళ్ళింది తల్లి? పాపంతో పట్టబడిపోయి పాప జీవితాన్ని జీవిస్తూ పాపములో నిలిచి ఉండి నలుగురు ఎవరో చూడకుండా నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళింది. ఎవరు హేళన చేస్తారనే ఉద్దేశంతో సిగ్గుతో మధ్యాహ్నం 12ంటికి నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళింది. మీకు అర్థమవుతుందా? ఈ సందర్భాన్ని
నేను చాలాసార్లు మీకు ప్రస్తావన తీసుకొచ్చాను, ఎన్నో ఉపదేశాలు కూడా మాట్లాడాం. ఇవాళ అక్కడ నిలిచి ఉన్న ఆమెకు, ఆ పాపములో నిలిచుకున్న ఆమె దగ్గరికి యేసుబాబు వెళ్ళి నిలబడితే తనతో మాట్లాడుతానికి అవకాశం ఇచ్చింది. మీకు అర్థమవుతుందా? ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయనతో నిలిచి ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు ఎవరు చూసినా నిహేళనం చేస్తారు. ఈ పాప జీవితం ఏ గౌరవం లేని పరిస్థితుల్లో చాక్కుని దాక్కుని బతుకుతున్న విధానంలో ఉన్న ఆ తల్లి సర్వశక్తివంతులైన దేవునితో మాట్లాడితే, హల్లెలూయా, హల్లెలూయా, నాకు ఎంత ముచ్చటంటే తను మాట్లాడుతున్న సంభాషణ, ఆ నీళ్ళు నాకు కావాలి ప్రభా, జీవజలం నాకు ఏమని అడుగుద్ది. నువ్వే దాహానికి అడుగుతున్నావు, మళ్ళీ జీవజలం ఇస్తానన్నావు, ఎల్లవాయి బాబు అని చెప్పి వెళ్ళిపోలా. అంటే ఏంటి? ఒప్పుకుని నెమ్మది పడిపోయింది. నేను పాపిని ప్రభా అని ఒక్క మాట అంటే, అమ్మా దేవుడు అక్కడ ఆయన యందు నిలిచి ఉండి మాట్లాడుతున్న, ఇప్పుడు నువ్వు ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, ఆయన వాక్యానికి దగ్గరగా ఉన్నావు, అది నీ హృదయాంతరంలోనికి వెళ్ళాలా. నీలో ఉన్న వ్యతిరేకత బయటకు వస్తే నువ్వు అడుగుతున్న విజ్ఞాపనకు ప్రతిఫలం దొరుకుతుంది. దేవుని మాటది. స్తోత్రం చెప్పు దేవునికి. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో ఇవ్వడానికి దేవుడి సిద్ధమే. కానీ నిలిచి ఉండాలిగా, నువ్వు నిలిచి ఉండాలిగా. ఆయన మాట్లాడుతుంది ఒకటే, అక్కడ ఆమె నిలిచి ఉంది. ఆమెను ఎక్కి చూపించాడు. నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. నాకు పెనిమిట్లు ఎవరో లేరయ్యా అంటది. ఇప్పుడు నీకు నలుగురు ఆడుకోదు, నీ పెనిమిటి కాదండి, అసలు ఆయన కూడా కాదే అంటది. అంటే ఈ సందర్భం అంటే ఏంటి? తన పాపాన్ని ఒప్పుకుంది. చదువుకోండి అధ్యాయం అది. ఒప్పుకున్న రీతిలో మురిసిపోయిన దేవుడు తన వార్తను ప్రకటించడానికి అప్పటి వరకు ఆ ప్రాంతంలోకి వెళ్తే ఏం చేస్తారు, రాళ్ళెట్టు కొట్టి చంపేస్తారు, ఏంటి ఈ అవమానకరమైన పరిస్థితి, దాక్కుని బ్రతికిన జీవితం. ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుడు ఈయనే మెస్సయ్య అని సువార్త చేసింది. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. ఒక ప్రాంతమే రక్షించబడటానికి కారకురాలు అయిపోయింది తల్లి. ఆయన యందు నిలిచి ఉంది కాబట్టి, దేవుని సన్నిధిలో వ్యతిరేకమైన మనసుతో నీవు నిలిచి ఉన్నంత మాత్రాన ప్రయోజనకరమైన పరిస్థితులు దొరకవు. ఒప్పుకుంటే, నా ప్రభువుని అంగీకరిస్తే, అటు జీవితం నాకు కావాలి ప్రభా, నాలో నీకు ఏది వ్యతిరేకంగా ఉందో విడిచిపెడుతున్నానంటే చాలు. హల్లెలూయా. బిడ్డలు గమనించండి, అలాంటి ఆ స్త్రీ ఒక ప్రవక్తగా మారిపోవడానికి ఆయన నిలిచి ఉన్నాడు. అక్కడ నిలిచి ఉంది, ఆయన మాటలో నిలిచి ఉంది. అవునయ్యా, నేను పాపినే, నేను పనికి మాలిన బ్రతుకుతున్నాను అని ఎప్పుడైతే ఒప్పుకుందో, నా ప్రభు కనికరం ఆమె మీదకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనసు ఉండాలి బిడ్డ. ఆచారాల వైపు, లోకానుసారమైన పోకడల వైపు నువ్వు పరిగెలెట్టే కొలది దేవుని సన్నిధి నీకు దూరంగా ఉంటుంది. సమస్తం కలుగజేసిన నా ప్రభు, ఆయనకు అసాధ్యమైనది ఏది ఉన్నదే? ఆయన కుడి చేతులు నిత్య సుఖముల కోసం దావీదు ఎంత పరితపించిపోతాడా. నీ సన్నిధి నుంచి నన్ను తోలివేకయ్యా, నాకు నూతనమైన మనసు నాకు దయచేపని ఎందుకు అడుగుతాడు? టన్నుల కొద్ది బంగారం సంపాదించినాడే, నిన్ను తక్కువ. మరి అలాంటి ఎందుకు అడుగుతాడు దేవుణ్ణి? నువ్వు హెచ్చించే స్థాయిలో నువ్వు ఉండాలంటే, నీ ప్రార్థనకు ప్రతిఫలం దొరకాలి అంటే, ఆ ప్రతిఫలాన్ని నువ్వు కంటితో నువ్వు చూడాలి అంటే, నీ బిడ్డలతో నా ప్రభు స్నేహం చేసి మాట్లాడాలంటే, నువ్వు నిలిచి ఉండవలసినది దేవుని సన్నిధే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక సందర్భం చెప్పనా? లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదవండి. 18 సంవత్సరముల నుంచి దేవుని సన్నిధిలో ఒక తల్లి వంగిపోయి బతుకుతున్న బతుకు సన్నిధిని విడిచిపెట్ల నిలిచింది. మీకు అర్థమవుతుందా? దేవుని వెంబడిస్తున్న విధానంలో వెనకడిగైలా. ఆ నిలిచి ఉన్న క్రమాన్ని బట్టి ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన స్వస్థత తాను స్థిరముగా నిలబడే. హల్లెలూయా. 18 ఏళ్ళు బిడ్డ. నీ భక్తి సంవత్సరమా? ఒక 5 ఏళ్ళ? నిలిచి ఉన్న పరిస్థితులు ఎంతటి? నీ కళ్ళ ముందు నీ ప్రతిఫలం చూడలేకపోతున్నావంటే దేవునిలో నిలిచి లేవని లెక్క. పీకేసిన ఒక ద్రాక్ష తీగ వలె ఉన్నామేమో బయట అంటగట్టబడు. హల్లెలూయా. అది అట్ట ఆశ్చర్యకరమైన కార్యం జరగాలంటే
ఆయన సన్నిధిని ఆధారం చేసుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది బిడ్డ, నయోమి వలె నువ్వు పాపము దగ్గర పాపకరమైన పరిస్థితి నిలబడక నువ్వు తిరిగి రాగలిగితే బిడ్డ గమనించు, ఇక చాలు, ఇక జరిగిన వ్యతిరేకత చాలు, ఈ వేదనకరమైన పరిస్థితులు చాలు. సర్వోన్నతుడైన దేవుణ్ణి కలిసి ఉండటానికి, ఆయనకు అప్పగించుకోవటానికి అంతటి పాపము చేసిన సమరయ స్త్రీనే మార్చిన దేవుడే 18 ఏళ్ల నుంచి దేవుని సన్నిధిలో పడి స్థిరముగా నిలబడి ఉన్న ఆ తల్లి పట్ల కార్యం చేసిన దేవుడే నీ పక్షాన్ని చేయడా? మరి నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నావు? సహనము కలిగి నా ప్రభు బలిష్టమైన రెక్కల కింద నువ్వు దాసపడితే, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, గబగబ 2 మాటలు చెప్తాను మీకు. యోహాను సువార్త 8:31 వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. స్తోత్రం చెప్పండి. నువ్వు నిలిచి ఉండవలసింది ఎక్కడ? బోధించబడిన వాక్యంలో. వాక్యం అంటే ఏమై ఉంది? ఆయనే కదా. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దను, దేవుడే వాక్యమయ్యుండును. మరి వాక్యమైంది నువ్వు నిలబడితే సత్యం మీద తెలుసుకుంటావు. ఇప్పుడు చెప్తే కాదు. హల్లెలూయా. అదే వాక్యం నేనేం చేస్తుంది? యోహాను సువార్త 12:46, నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. స్తోత్రం చెప్పా. ఇంకెంతకంటే గొప్ప మాట ఏం కావాలి? ఇక ఆయన యందు నిలిచి ఉన్న ప్రతి వాడు, విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు. హల్లెలూయా. అంటే చీకటికరమైన పరిస్థితిని దరిదాపుకు రావు. ఎందుకంటే వెలుగై ఉన్నాడు ఆయన. మరి నువ్వు ఎక్కడ నిలిచి ఉంటున్నా? నీ నిత్య జీవితంలో నా ప్రభుని సత్యమును ఆధారం చేసుకోలేని స్థితిలో నీ నిలకడైన జీవితం పొందలేవు. ఎందుకు ఈ ముచ్చట మీ దగ్గరికి తీసుకొస్తున్నానంటే నీ ప్రార్థన ఆయన వినాలి. అర్థమవుతుందా? ఏ అవమానాన్నైనా తీసేయగలిగిన ప్రభు ఆయన సంపూర్ణమైన భద్రతని ఇవ్వగలిగినాడు. నీ సంతతితో మాట్లాడి బలపరచగలిగినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి చీకటిలో కూడా నీ బ్రతుకుండకుండా, అసలు ఆవరించకుండా, వెలుగయ్యున నా తండ్రి వాక్యం నీలో ఉంటే, ఆయన యొద్ద నువ్వు నిలిచి ఉంటే చీకటి ఎందుకు వస్తుందే కదా? మరి అలాంటి తండ్రి పక్షాన నువ్వు ఉండటానికి సత్యంలో ఉన్నావా? నేను స్వతంత్రుడిగా చేస్తుంది సత్యం. సత్యం అంటే ఆయనే. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. స్తోత్రం చెప్దేవానికి. అట్టి కృప ధన్యత కావటానికి, ఈ సత్యమును నిలబడటానికి, అర్థమవుతుందా? ఈ చీకటికరమైన పరిస్థితి నీకు ఆవరించకుండా ఉండటానికి నీ జీవితాన్ని ఎక్కడ గడపాలి? ఎక్కడ గడపాలి? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువాడు ధన్యుడు. హల్లెలూయా. గమనించి బిడ్డ, క్రమము తప్పక దేవుని సన్నిధిని వెంబడించే విధానంలో ఉపదేశానికి లోబడిపోయి ఆయన మాటకు అప్పగించుకునేవాడు ధన్యుడు. ఆ ధన్యుడు అంటే ఎంత ధన్యుడు? చీకటికరమైన జీవితం వాడికి ఉండదు, స్వతంత్రత లేకుండా బతికాడుకుండదు, కీడుకరమైన పరిస్థితి దాపరించవు. స్తోత్రం చెప్దామని గట్టిగా. ఒకవేళ వస్తున్నా నెమ్మదిగా జీవిస్తాడు. అట్టి కృప కనికరం కావాలంటే ఆయన ఉపదేశానికి నువ్వు తలొగ్గల. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక అని వాక్యం సెలవిస్తుంది కదా. అటు రీతిలో ఆయనకి లోబడిపోతే నీ అవమానాన్ని తీసేయగలిగిన ప్రభు బిడ్డ, నీ ప్రార్థనకు ప్రతిఫలం నీ కంటికి చూపించే దేవుడు. స్తోత్రం చెప్పదేవనిగా. హల్లెలూయా. నీవు ఏ విధముగా దేవుని సన్నిధిని ఆధారం చేసుకుంటావో నీ సంతతితో మాట్లాడి ప్రయోజనకరమైన పరిస్థితులు కలగచేయ దేవుడు. స్తోత్రం చెప్పదేవనిగా. ఒక పాపికరమైన పరిస్థితిలో ఉన్న జీవితాన్ని కూడా ఒక ప్రవక్తగా చేసిన నా ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతం చేయటానికి ఆయన ఆధారం చేసుకుంటావా? ఆయనతో నువ్వు నిలిచి ఉంటావా? చదువుకో బిడ్డ. ఎక్కడ నిలబడకూడదో కీర్తన 1వ అధ్యాయం 1వ మాటల్లోనే దావీదు ఆరంభించాడు. అటువంటి పాపకరమైన పరిస్థితిలో ఉండకుండా దేవుడిని నడిపించడానికి, నీ సంతతితో మాట్లాడటానికి నువ్వు ఆచరించిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన పక్షమున ఉన్నావని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, అయ్యా
మాతో మాట్లాడావు ప్రభా. మాకు సమీపముగా ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. ప్రభా, అబ్రహాము నీ సన్నిధి నిలబడి చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఏ విధంగా కనబరిచావా తండ్రి. అన్నా తన చేసుకునే విధానంలో నిబంధనకరమైన పరిస్థితులు బ్రతకటానికి నీ సన్నిధిని చేసుకునే నిబంధనను బట్టి ప్రభా తన సంతతితో ఏ విధంగానూ మాట్లాడావో అయ్యా. ఇప్పటి వరకు మేము ఎక్కడ నిలిచి ఉన్నామో, ఏ పరిస్థితిలో బ్రతుకుతున్నామో, ఇటువంటి పాపము దగ్గర మా జీవితాన్ని కొనసాగిస్తున్నాము, అబద్ధము దగ్గర, అసత్యము దగ్గర, నీకు వ్యతిరేకమైన పరిస్థితులు మా జీవితాలు ఉన్నవేమో తండ్రి. మాతో మాట్లాడావు ప్రభా. అడుగు బిడ్డా, నాతో మాట్లాడవు తండ్రి. విడిచిపెడుతున్నానయ్యా. ఒక నిబంధనకరమైన పరిస్థితులు బ్రతుకుతాను ప్రభా. నా ప్రార్థన నీ అందుకు చేరాలయ్యా. నాకు ప్రతిఫలం కావాలి ప్రభా అని అడుగు. ఈ టీవీ చూస్తున్న బిడ్డల జ్ఞాపకం చేసుకో తండ్రి. వారు నీ యందు నిలిచి ఉండి, నీ యందు నిలిచి ఉండి నీ కార్యములు చూసేవారిగా స్థిరపరచమని అయ్యా. ఒక మేలుకరమైన పరిస్థితులు కలగచేయమని, ప్రతి అవమానాన్ని కొట్టివేయమని, నీ చిత్తమే బిడ్డల పట్ల జరిగించమని, దీవెనకరంగా మలసమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనిషిని పాపము నుండి విడిపించుటకు, మానవ మనుగడను సరిదిద్దుటకు, మనిషిని పాపము నుండి విడిపించుటకు, మానవ మనుగడను సరిదిద్దుటకు, అనంత సృష్టికర్త నా యేసయ్యా, అనంత సృష్టికర్త నా యేసయ్యా, సామాన్యునిగా జన్మించితివి, అతి సాధారణముగా బ్రతికితివి, అతి సాధారణముగా బ్రతికితివి. అనంతుడా, 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 ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. కొలమానములేని నీ ప్రేమను, అర్హతే లేని నాపై కురిపించితివి, కొలమానములేని నీ ప్రేమను, అర్హతే లేని నాపై కురిపించితివి, అవధులే లేనివో ప్రేమామయా, అవధులే లేని ఓ ప్రేమామయా, ఆదరింతువే నీవు కనికరించి, కరుణింతువే ఓ ప్రేమామయా, కరుణింతువే ఓ ప్రేమామయా. అనంతుడా, 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 ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా.